వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ చే వృద్ధులకు నూతన వస్త్రాలు, పెన్షన్లు పంపిణీ చేశారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు వస్త్రాలు, పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు పిఎస్ఎన్ మూర్తి, రొక్కం గోపాలరావు విచ్చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వృద్ధులకు పెన్షన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని, ఈ సంస్థ ద్వారా ఇటువంటి సహాయ కార్యక్రమాలు నిరంతరంగా జరగడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సభకు తెలియజేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 80 మంది వృద్ధులకు 40,000 రూపాయల పెన్షన్లు పంపిణీ చేశారు. దుబ్బిరెడ్డి చిన వెంకట్రావు తన తల్లి పాపాయమ్మ జ్ఞాపకార్థం, పేద మహిళా వృద్ధులకు చీరలను, ఆనాపు పుల్లేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు పంచెలు, తువాళ్లు పంపిణీ చేశారు. ఈ మధ్య జరిగిన యోగా పోటీల్లో గెలుపొందిన విజేతలు కె రామినాయుడు, ముప్పన వరలక్ష్మి, బి సంతోష్లను యోగా గురువు సురపురెడ్డి తాతారావు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రొక్కం అప్పారావు, బేరి రత్నాంబ, లంకె శ్రీదేవి, మొగల్తూరు దుర్గా, అనసూరి శ్రీనివాస్, బొల్లాపేద సత్యబాబు, క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ చేశారు. దాంట్లో కాంపిటీషన్ పెట్టారన్నమాట అండి. అంటే ఆ యోగా గురువు కూడా మా పీజీ డిప్లొమా కాకుండా ఎంఎస్ కూడా చేశాడు ఆయన. అంటే మంచి టెక్నికల్ అన్నీ తెలుసున్న ఆయన కాంపిటీషన్గా కండక్ట్ చేశాడు. అందులో కాంపిటీషన్ కూడా 4 కాంపిటీషన్ పెట్టాడు నేను. ఒకటి ఏంటంటే మనకి నౌకాసనం ఒకటి అండి, తర్వాత విమానాసనం ఒకటి, తర్వాత పశ్చిమోత్తాసనం ఒకటి, తర్వాత మన వృక్షాసనం ఒకటి. ఈ 4 ప్రైజ్ 4 అంటే లేడీస్కి ఏమో ఫస్ట్, సెకండ్, థర్డ్, జెంట్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ పెట్టారు. అందులో లేడీస్లో ఫస్ట్ ఏమో అండి వరలక్ష్మి గారు అని 3 ఆటలో నగ్గిందండి. 3 అంటే 4 పెడితే 4 3 మన సోదరి వరలక్ష్మి గారు నెగ్గారు. అట్లాగే జెంట్స్లో పెట్టిన దాంట్లోనూ మన రామినాయుడు గారు విమానాసనంలో ఫస్ట్ కొట్టాడండి. అట్లాగే బి సంతోష్, ఇతను కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాడండి. కొన్ని పనులున్నా కానీ ఉద్యోగస్తులు కొన్ని ప్రాబ్లమ్స్లో కొన్ని రాళ్ళపోయినా కానీ ఎక్కువ వస్తూ ఉంటాడు. ఇతను కూడా సెకండ్, థర్డ్ వచ్చాడు నది నాటిల్లో. అందుకని ఏంటంటే అంటే నిత్య సాధన ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు ఎవరైనా సరే. నిజంగా సంపాదన ఎంతో కొంత సేవ చేయాలని నా మనస్తత్వం మొట్టమొదటి. అంటే మా నాన్నగారు ఆయన మా మందుల షాపు ఇప్పుడు కాదండి, ఒక 60-70 సంవత్సరాల కిందట రాజమండ్రి 4-5 షాపులు ఉండేయండి అంతే. ఆ రోజుల్లో మా నాన్నగారు ఎవరు చచ్చినా ఏం చేసినా ముందు ఫస్ట్ ఆ పేషెంట్కి ఏం కావాలి కనుక్కొని గబగబా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ఆయన మందు షాపు తీసేవారు. షాపు వదిలేసి ఆయన వచ్చి కస్టమర్ని ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి